హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అమ్మ ప్రవీణ్. ఇది వచ్చేసి ట్యాక్స్ ఇన్వాయిస్ మన చిన్న బండిది అనమాట. మన చిన్న బండి మొత్తం ఎంత బిల్ అయింది, వాళ్ళు ఏమేమి వేశారు ఏంటి అనేది ప్రతి ఒక్కటి మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. మేము ముగ్గురం అయితే షోరూమ్కి అయితే పోతున్నాము. నేను, ఆయన మెకానిక్ మధ్యలో ఉన్నాయనే మా అన్న కొడుకు అనమాట, ఇంకో ఆయన మా బావ. ముగ్గురం కలిసి అయితే షోరూమ్కి వెళ్ళిపోతాం బండి తీసుకొద్దాం అని చెప్పేసి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే కొంచెం లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కితే మన ఎప్పుడు ఏం చేస్తున్నా అనేది ప్రతిదీ అప్డేట్లో ఉంటుంది మీకు కూడా. షోరూమ్కి అయితే వచ్చేసాము. నేనే కొంచెం టెస్ట్ చేద్దామని చెప్పేసి ఆ భావన అయితే వీడియో తీయమని చెప్పేసి నేను బండి స్టార్ట్ చేస్తున్నా. కాకపోతే ఏంటంటే నాకు బండి చూడగానే కొంచెం అన్సాటిస్ఫై అనిపించింది. ఎందుకో అదేందనేది ముందు మీకు చెప్తాను చూడండి. ఈరోజు అయితే మనకు మొత్తం యాక్చువల్గా ఫస్ట్ మనకి టర్బో అని చెప్పారు. టర్బో నుంచి గ్యాస్ కిట్ పోయిందన్నారు, గ్యాస్ కిట్ నుంచి హెడ్ పోయిందని, హెడ్ నుంచి డైరెక్ట్ ఇంజనే, ఇది షోరూమ్ అనమాట, హెడ్డే పోయిందని చెప్పి డైరెక్ట్ ఇంజనే పోయిందని చెప్పారు మనకు. ఏంటంటే వాస్తవానికి కూడా ఆ టర్బో ఫెయిల్ అయితే టర్బో వేసాను. టర్బో వేసినప్పుడు ఖచ్చితంగా పైపులన్నీ క్లీన్ చేయాలంట. క్లీన్ చేయకుండా అంతకుముందు వేసేసరికి అది మొత్తం ఫెయిల్ అయిపోయింది. ఎయిర్ ఫిల్టర్ కానీ ఆయిల్ కొట్టేసింది అనమాట. ఎయిర్ ఫిల్టర్లో కూడా ఆయిల్ వచ్చింది. మొత్తం ఇంజన్ వేయాలంటే సరే ఎంత కాస్ట్ అవుతుంది ఏంది అని అంటే మొత్తం మనకైతే 95,000 చేంజ్, 96 అప్రాక్సిమేట్లీ 96,000 అయితే మనకు బిల్ వేశారనమాట ఫస్ట్. అంటే ఏంటి, చూడండి కొత్త ఇంజన్ అనమాట, ప్రో లైఫ్ ఇంజను. 30,000 కిలోమీటర్స్ వరకు వారంటీ ఇస్తా అని చెప్పాడు. ఇంకోటి 9 months అని, అంటే 9 నెలల వరకైనా లేకపోతే 30,000 కిలోమీటర్ల వరకైనా వారంటీ ఇస్తా అని చెప్పి కొత్త ఇంజన్ వేసుకోండి సార్ అది ఇది అంటే, సరే అదేంది ఇదేంది బయట చేపిస్తే కూడా 50-60 అవుతున్నాయి, ప్లస్ వారంటీ ఇవ్వరు బయటికి వచ్చిందంటే అంతే అని చెప్పేసి సరే ఏమనైతే చెప్పా. వీళ్ళకి ఇచ్చేసి కరెక్ట్ 1 month అవుతుంది. అంతకుముందు 15 days మన ఇంటి దగ్గర ఉంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడికి వచ్చిన నేను మొత్తానికి 1,07,000 వేస్తే మళ్ళీ ఒకటి రేటర్ కూడా పలిగిపోయిందండి అని చెప్పారు. రేటర్ అది చేయించుకోండి వచ్చి అని అంటే, వద్దులేండి షోరూమ్లో ఉంది కదా షోరూమ్ రేటర్ వేయండి అని చెప్పా. అది కూడా 6,800 వేశారు. మళ్ళీ కొంచెం డిస్కౌంట్ చేశారు అనుకో, మనకు బయటనైతే 3,300 అట్లనే ఉందనుకో. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చూడండి, బండి ట్రయల్ పోయి వచ్చిన తర్వాత కింద జస్ట్ ఆయిల్ డ్రాప్స్ పడుతున్నాయి. మా అన్న కూడా గుర్తుపట్టిండు, డ్రాప్స్ పడుతున్నాయన్న ట్రయల్ పోయి వచ్చిన తర్వాత అంటే, చూసేసరికి అది ఏంటంటే గేర్ బాక్స్కున్న ఇంజన్కి మధ్యలో క్రాంక్ ఆయిల్ సీల్ అని ఉంటుందంట. అది ఇంజన్లోనే వస్తుందంట. కాకపోతే మేము చేసింది ఏం కాదండి అది, కాకపోతే ఆయిల్ అవుతుందంటే మనకు వారంటీ ఉంది కదా నార్మల్గా. సారీ సార్ మేమే చేసిస్తాము, కాకపోతే ఇలా కావద్దు, ఇది ఒక్కటి చేసిస్తాము. ఈ ఒక్కరోజు చూడండి కిందికి వెళ్ళి వీడియో తీశాను అనమాట. ఈ ఒక్కరోజు అయితే బండి పెట్టేసి వెళ్ళండి, అది ఒక 2 hours పని అంతే. 2-3 hours మేము కంప్లీట్ చేసి ఇస్తాము. అప్పటికే 4:35 అవుతుంది. ఈరోజు టైం అయిపోయింది కానీ రేపు తీసుకెళ్ళండి సార్ అని చెప్పారు. అయితే తెల్లారితే సంక్రాంతి అనమాట. మరి సంక్రాంతి రోజు ఉంటుందా ఉండదు అని అంటే, లేదు సార్ నేను మా సెక్యూరిటీకే చెప్పేసి వెళ్తాను, మీరు వచ్చి మళ్ళీ వెహికల్ చెక్ చేసుకొని బండి తీసుకెళ్ళండి, నో ప్రాబ్లం అని చెప్పారు. సరే తీ అని చెప్పేసి నేను నెక్స్ట్ డే వచ్చేసి బండి దగ్గరికి వచ్చా, చూసుకున్నా, ఓకే సెట్ రైట్ అయిపోయింది. చూడండి నా బండి లాగిన్ అయింది 15వ తారీఖు అనమాట. 15వ తారీఖు 12 నెల 2025. ఈరోజు మళ్ళీ సేమ్ 15వ తారీఖు 1వ నెల 2026, కరెక్ట్ 1 month అవుతుంది. 1 month పట్టింది వీళ్ళు ఇంజన్ ఆర్డర్ పెట్టి కొత్త ఇంజన్ వచ్చిన తర్వాత చేసి అది ఇది అని చెప్పేసి చేయడానికి. కొంచెం చాలా టైం తీసుకున్నారు అనిపించింది నా వరకైతే. ఇక బండి అయితే గలీజ్గా ఉంది, మొత్తం ఆయిల్ స్మెల్తో అంతా లోపల దుమ్ముతో. సర్వీసింగ్ చేయించే ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ డే అయితే సంక్రాంతి. సంక్రాంతికి కూడా వెహికల్ అంతా క్లియర్ చేసుకోవాలి, కొంచెం నీట్గా కడుక్కోవాలి కదా అని చెప్పేసి కడిగించుకొని తీసుకుపోదాం అని చెప్పేసి సర్వీసింగ్ సెంటర్లో అయితే పెట్టా. ఇక్కడ వరంగల్ వెంకటరామ దగ్గర అనమాట, బస్టాండ్కు వెంకటరామకు మధ్యలో సర్వీసింగ్ సెంటర్ బాగా నీట్గా కడుగుతారు అనమాట. క్యాబిన్ లోపల క్యాబిన్ కడుగుతారు, బయట మొత్తం ట్రాలీ మొత్తం మంచి టైర్లతో సహా మంచి నీట్గా కడిగేస్తారు. ఆయిల్ గ్రీజింగ్ కొట్టిచ్చేస్తారు. 500 తీసుకుంటారు, కానీ సాటిస్ఫై అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. సో అక్కడే తీసుకెళ్ళి పెట్టిన, వాళ్ళైతే అడుగుతారు, మేము అట్లా కూర్చున్నాం అనమాట టైంపాస్కి. యాక్చువల్గా అయితే ఈ వెహికలే తీసేద్దాం అనుకున్నా. ఇంత 1,10,000 పెట్టుబడి పెట్టలేను దీనికి అనుకున్నా. కాకపోతే నేను మళ్ళీ మోడల్ బండి తీసుకోవాలన్నా 3 lakhs అవుతుంది. కాకపోతే ఏంటంటే మా మిస్సెస్ పట్టుబట్టింది, అవసరం లేదు మన బండి మనకే కావాలి, 1 lakh అయినా పర్లేదు 150 అయినా పర్లేదు, మన బండి మనకే తీసుకురా అన్నది. అంటే దానికి ఒక రీజన్ కూడా ఉందండి. ఎందుకంటే ఇది నా ఫస్ట్ వెహికల్, ప్లస్ కొంచెం దీనివల్ల నేను కొంచెం గట్టిన కాగలిగిన. సో నాకు
కొంచెం ప్రాబ్లం లేకుండా ఎకనామికల్గా పరంగా ప్రాబ్లం లేకుండా చేసిన అనమాట. నాకు పేరెంట్స్ లేరు. పేరెంట్స్ లేనందుకు ఇదే పేరెంట్స్ అయిపోయిందనమాట ఫస్ట్. సో దీన్ని తీసేయాలంటే నాకు కూడా మనసు రాలేదు. కాబట్టి ఇదే చేయించాను అనమాట. 1,00,000 అయినా పర్లేదని చెప్పి చేయించా. ఇక్కడ చూడండి ఇన్వాయిస్, ఇది మనకు ఫస్ట్ ఇచ్చిన ఇన్వాయిస్ అనమాట. దీంట్లో మనకు 96,000 ఎస్టిమేషన్ వేసి ఇచ్చారనమాట మొత్తం. అంటే 25 స్పేర్ పార్ట్స్ పెట్టారు ఇంజన్తో సహా కలుపుకొని. చిన్న చిన్న పైపులు, నార్మల్గా ఆయిల్, అది ఇది అన్నీ కలుపుకొని ఒక 25 స్పేర్ పార్ట్స్ పెట్టారు. దీనికి మనకు 96,000 చేంజ్ వచ్చింది. ఇది ఫస్ట్ ఇన్వాయిస్. చూడండి మీకు ప్రతిదీ ఏమేమి వేశారనేది ప్రతిదీ చూపించాను. అయితే ఇది ఫస్ట్ బిల్లు, ఫస్ట్ ఇన్వాయిస్, సెకండ్ ఇన్వాయిస్ కలుపుకొని 1,07,000 వేశారండి వాళ్ళు మొత్తం చేంజ్. 1,07,000 చేంజ్ చేస్తే నేనైతే అంత ఇచ్చుకోలేను, షోరూమ్ కదా. మీరు ఎంత వీలైతే అంత డిస్కౌంట్ ఇవ్వండి. అంటే ఇలా సెకండ్ హ్యాండ్ బండికి, పాత బండికి ఇంత పెట్టి చేయించలేము కదా ఇంజను. 1,00,000 అంటే ఇంకో 1,00,000 ఇస్తే నాకు బండి వస్తుంది. 1,00,000 డౌన్ పేమెంట్ కట్టిన కొత్త బండి ఇస్తారు. ఇది కరెక్ట్ కాదు కదా అండి, అది ఇది అంటే కొద్దిసేపు వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయంగా వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ఇన్వాయిస్, సెకండ్ ఇన్వాయిస్ కలుపుకొని కొంచెం డిస్కౌంట్ చేశాడు. అందులో చూడు కొన్ని కొట్టేశాడు చూడండి. ఇది ఎంత ఉండే మొత్తము 9,166 ఉండే సెకండ్ ఇన్వాయిస్లో. ఏది రేటర్ వేసిన తర్వాత అది 6,300 వేశారు. మొత్తం ఓవరాల్గా నేనేం చేశానంటే 95,000 ఇస్తా అని చెప్పా. ప్లీజ్ సార్ అట్లా పడదు, మేము కూడా కొంచెం చెప్పుకోవాలి కదా, మా దగ్గర మాట పోతుంది, మా సార్ వాళ్ళు మమ్మల్ని అది ఇది అని అంటారంటే మొత్తానికి 99,000 పే చేశానండి వాళ్ళకైతే. చూసారు కదా ఫ్రెండ్స్, మన చిన్న బండికి వచ్చేసి ఎంత వేశారు అనేది. మొత్తం 1,07,000 బిల్ అయితే వేశారు. అయితే ఫస్ట్ ఏమో ప్రో లైఫ్ ఇంజను ప్లస్ దాని యాక్సెసరీస్ పక్కకున్న పైపులు అవి ఇవన్నీ కలుపుకొని 96,000 చేంజ్ అయి ఉండే. తర్వాత వచ్చేసి రేటర్ కొంచెం పలిగిందండి, దాన్ని అతికించుకొచ్చుకోవాలి, సాలరింగ్ చేయించుకోవాలంటే వద్దండి అది కొత్తది వేయండి, షోరూంలోనే ఉంది కదా, షోరూమ్ పీస్ వేయండి అని చెప్పేసా. షోరూమ్ పీస్ వచ్చేసి 6,800 కాస్ట్ చెప్పారు. కాకపోతే నేను బయట నార్మల్గా అనుకుంటే 3,200, 300 అట్లా వచ్చేది. కాకపోతే ఏంటంటే అది ఒరిజినల్ కాదండి, టాటా జెన్యూన్ పార్ట్స్ అని చెప్తారు కానీ కాదు, ఉండదు అని చెప్పేసి వాళ్ళే చెప్పారు. సరే ఓకే, సరే వేయండి, దాంట్లోనే ఎంతో కొంత డిస్కౌంట్ చేస్తాము అని చెప్తే వేయండి అని అయితే చెప్పాను నేనే. పూర్తిగా వచ్చేసరికి మొత్తం 1,07,000 వేశారు. 2 ఇన్వాయిస్లు కలుపుకొని మీకు చూపించాను కదా ఇందాక. నేను వచ్చేసి ఓవరాల్గా 95 ఇస్తానని చెప్పాను. అంటే 12,000 తక్కువ చేసి మాట్లాడాను. అంటే షోరూంలో కదా బేరం ఆడొచ్చా అది ఇది అని అంటే మనకు వాళ్ళు ఏముందో కొంచెం హింట్ ఇచ్చారనమాట. కొంచెం డిస్కౌంట్ చేస్తాంలేండి సార్ కొన్ని పార్ట్స్లో, ఇంజన్ వరకు అని చెప్పారు. అంటే ఇంజన్ వరకు డిస్కౌంట్ చేస్తా అంటే మిగతా వాటికి కూడా చేస్తారు కదా, అందుకని చెప్పేసి నేను అడుగుదామని చెప్పేసి డిస్కౌంట్ అయితే అడిగాను. లాస్ట్కి ఆయన 1,02,000 వరకు అన్నీ ఇవ్వండి సార్ అని చెప్పారు. కానీ నేను 98, లాస్ట్ 99 ఇస్తానని చెప్పాను. ఆయన 1,00,000 అన్నా కూడా 99 ఇచ్చాను. ఓకే, యాక్సెప్ట్ చేశారు. మనకు వెహికల్ అయితే ఇక డెలివరీకి ఇచ్చారన్నమాట. డెలివరీకి ఇచ్చారు కానీ మీకు చూపించాను కదా, డెలివరీ తీసుకునే రోజు మాత్రం అది కింద మళ్ళీ ఆయిల్ లీక్ అవుతుంది. నార్మల్గా ఒక్కొక్క డ్రాప్ పడుతుంది. అదేంటంటే ఆ గేర్ బాక్స్కున్న ఇంజన్ మధ్యలో క్రాంక్ ఆయిల్ సీల్ అని ఉంటుంది అన్నమాట. అది కొత్త ఇంజనే కదా అంటే, అదే సార్ కొత్త ఇంజనే, మేము డైరెక్ట్ వేసాం కదా, సరే ఈరోజు చేసేసి రేపు ఇస్తాంలేండి సార్, సారీ సార్ అని చెప్పారు. సరే అక్కడే పెట్టేసి వచ్చా. మళ్ళీ నెక్స్ట్ డే చేశారు. ఆ రోజు సంక్రాంతి హాలిడే ఉండే. నేను కాల్ చేసి చెప్తాను తీసుకెళ్ళండి సార్ సెక్యూరిటీ వాళ్ళకి అని చెప్పారు. మళ్ళీ నేను పోయి చెకప్ చేసుకొని ఓకే, కండిషన్ ఓకే అని చెప్పేసి వచ్చేసాను అన్నమాట. వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డేనే పొద్దునే మనకు మేడారం కిరాయి వచ్చింది. అయితే చిన్న బండి అదృష్టం అని ఎందుకు చెప్తానంటే ఇదేనండి. ఎందుకంటే చిన్న బండి ఇంటికి వచ్చింది, నేను మళ్ళీ ఇప్పటివరకు ఖాళీగా లేను. అంటే ఈ వీడియో చేసి ఆల్మోస్ట్ 4-5 డేస్ అవుతుండొచ్చు అప్లోడ్ చేసేసరికి, ఎందుకంటే కొంచెం టైం లేకుంటుండే. చిన్న బండి అందుకనే నాకు కలిసి వచ్చిన బండి అని చెప్పేది, అందుకనే దాన్ని తీసేయలేకపోయినా. ఆ బండి వచ్చినప్పటి నుండి మళ్ళీ నేను నాన్ స్టాప్ కిరాయిలు కొడుతున్నా. చిన్న బండి కాకపోతే పెద్ద బండి, చిన్న బండికి వస్తుందని లేదు, పెద్ద బండికైనా కిరాయి ఇస్తాను అనమాట. సరే అయినా పర్లేదు, లాంగ్ వెళ్ళాలి అని చెప్పేసి 100-200 కిలోమీటర్స్ అయితే వెళ్ళేసి వచ్చా. ఓకే, వర్కౌట్ అయితే అయింది. ఏం మళ్ళీ అన్నీ చెక్ చేసుకున్నా మధ్యలో. ఓకే, క్లియర్గా అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.